కొత్త విద్యా సంవత్సరం మొదలు కాకముందే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల కేటాయింపు వ్యవహారం గత ఏడాది న్యాయస్థానం వరకు వెళ్లింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దానిపై ముందుగా ఫోకస్ చేసింది. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం కొత్త విధానాన్ని తెచ్చింది ప్రభుత్వం. విభజన చట్టం ప్రకారం ఇప్పటి వరకు కొనసాగుతున్న 15% ఓపెన్ కోటాను తొలగించింది. ఆ కోటాను తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించబోతోంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, బీఫార్మసీ, ఫార్మాడీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి కోర్సెస్ లో 85% తెలంగాణ విద్యార్థులకు కేటాయించేవారు. మిగతా 15% ఓపెన్ కేటగిరీలో సీట్లు నింపేవారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపుగా అన్ని సీట్లు తెలంగాణ వాసులే పొందబోతున్నారు. ఇకపై ఏపీ స్టూడెంట్స్ ఆ సీట్లకు పోటీ పడే అవకాశమైతే లేదు. విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ స్థానికత 15% నాన్ లోకల్ కోటాకు ఎవరు అర్హులనే దానిపైన స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం. 2011లో జారీ చేసిన జీవో 74లో ప్రకారం ఆ కోటాకు ఓయూ రీజియన్ తో పాటు ఆంధ్ర వర్సిటీ, శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ విద్యార్థులు పోటీ పడేవారు. తాజా జీవోలో ఏయూ, ఎస్కేయూలను తొలగించింది. కేవలం ఓయూ రీజియన్ వాళ్లకు మాత్రమే అవకాశం ఉంది. స్థానికేతర కోటా సీట్లను తెలంగాణ వాసులకే కేటాయించడంతో ఇంజనీరింగ్ లో అదనంగా సుమారుగా 3000 సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. గత ఏడాది వరకు ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉండేది. ఆ కోటా కింద ఉండే దాదాపుగా 12,000 సీట్లలో 3,000 వరకు వారు మెరిట్ ఆధారంగా పొందుతారు.